ఇరాన్ మీద అమెరికా కూడా దాడి చేయడానికి ఉన్న అతి ముఖ్య కారణం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడం. పిచ్చోడి చేతిలో రాయి ఉండడం ఎంత ప్రమాదకరమో ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం కూడా అంతే ప్రమాదకరం. అందుకే ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తూ వచ్చింది అమెరికా. ఇప్పుడు పరిస్థితి చేదాడిపోవడంతో నేరుగా దాడులకు దిగింది. అయితే ఈ అణ్వాయుధాలు ఎలా తయారు చేస్తారు, దీనికోసం వాడే యురేనియాన్ని ఎలా శుద్ధి చేస్తారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. యురేనియం శుద్ధి వివిధ దశల్లో జరుగుతుంది. యురేనియం గనుల నుంచి సేకరించిన యురేనియం ఖనిజాన్ని రసాయనికంగా ప్రాసెస్ చేసి ఎల్లో కేక్ గా U308 రూపంలో మారుస్తారు. తరువాత ఈ ఎల్లో కేక్ ను యురేనియం హెక్సాఫ్లోరైడ్ UF6 గ్యాస్ గా మారుస్తారు. ఇలా గ్యాస్ లా మార్చడంతో శుద్ధి ప్రక్రియ ఈజీ అవుతుంది. తర్వాత దీన్ని గ్యాస్ డిఫ్యూజన్ చేస్తారు. UF6 గ్యాస్ ను సూక్ష్మ రంధ్రాల గుండా పంపడం ద్వారా U235 గల గ్యాస్ ను వేరు చేస్తారు. ఆ తర్వాత సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ ఉంటుంది. UF6 గ్యాస్ ను అత్యంత వేగంతో తిరిగే సెంట్రిఫ్యూగల్ యంత్రాల్లో పెట్టి బరువైన U238 ను బయటకు వేరు చేస్తారు. దీంతో U235 సాంద్రత పెరుగుతుంది. తరువాత దీన్ని లేజర్తో మళ్లీ శుద్ధి చేస్తారు. లేజర్లను ఉపయోగించి U235 అణువులను ఎంపిక చేసి వేరు చేస్తారు. శుద్ధి చేసిన యురేనియం UF6 ని తిరిగి యురేనియం డయాక్సైడ్ UO2 లేదా మెటల్ రూపంలోకి మార్చి అణ్వాయుధాలు లేదా రియాక్టర్లలో ఉపయోగిస్తారు. అణ్వాయుధాల తయారీకి యురేనియం 235 ఐసోటోప్ ను అధిక సాంద్రతతో, సాధారణంగా 90% కంటే ఎక్కువ సాంద్రత ఉంటే దీన్ని వెపన్స్ గ్రేడ్ యురేనియం అంటారు. యురేనియం శుద్ధి జరిగిన తర్వాత న్యూక్లియర్ ఫిషన్ జరగడానికి తగినంత U235 ని ఒక చిన్న పరిమాణంలో సేకరిస్తారు. ఇది వేగవంతమైన చైన్ రియాక్షన్ ను ప్రేరేపిస్తుంది. అణు పేలుడు కోసం యురేనియం బ్లాక్లను అత్యంత వేగంగా కలపడానికి ఒక ట్రిగ్గర్ ఉపయోగిస్తారు. దీన్ని గన్ టైప్ డిజైన్ లేదా ఇంప్లోషన్ డిజైన్ అంటారు. దీన్ని ఒక రేడియేషన్ షీల్డింగ్ తో కలిపి ఉపయోగిస్తారు. ఇరాన్ లో జరుగుతున్న ఈ ప్రాసెస్ ని ఇప్పుడు అమెరికా ధ్వంసం చేశామని చెప్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అమెరికా ఎంట్రీతో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది.